So double H questions in simple present tense. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ హూతో వాట్తో హూజ్తో మనం మాట్లాడాము, వాటిని మళ్ళీ డిస్కస్ చేయాల్సిన పని లేదు. అయితే మనం ఏం మాట్లాడుకున్నాం అంటే డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఐకి, వీకి, దేకి, అలాగే యూకి, అలాగే ఫ్లోరల్ నౌన్కి వచ్చినప్పుడు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎలా ఉండాలో నేను డిస్కస్ చేశాను. ఓకే, మీరు ఏ రోజు క్లాస్ స్టార్ట్ అయ్యే 10 minutes బిఫోర్ ఖచ్చితంగా నిన్న క్లాస్ ఏం చెప్పారు సారు దాన్ని రివైజ్ చేసుకొని మీరు రావాలి. సో ఇక్కడ why, where, when, with whom, అలాగే how long, అలాగే how many times. సో దీని తర్వాత మనం క్వశ్చన్స్ అడగాలంటే ఎలా అడగాలంటే డస్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ తోటి మనం మాట్లాడాం. ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనకి ఏమున్నాయి, హీ, షీ, ఇట్ అండ్ ఎస్ఎన్ అంటే సింగులర్ నౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా మనకి హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ తోటి డబుల్ హెచ్ క్వశ్చన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గానే రాద్దాం. ఎక్స్ప్లెయిన్ వెర్బ్, మనకి వెర్బ్ ఎక్స్ప్లెయిన్, సబ్జెక్ట్ వచ్చేసి హీ. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఏమున్నాయి మనకి, వై నుంచి హౌ మెనీ టైమ్స్ వరకు. సో వైతో రాద్దాం. వై డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్. ఇది డైరెక్ట్ గా మీది రాకపోతే ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసుకోండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాసుకుంటారు, హీ ఎక్స్ప్లెయిన్స్ టాపిక్స్ అంటే అర్థం ఏంటి, ప్రతిరోజు చేస్తాడు, లేకపోతే అలవాటుగా చేస్తాడు, లేకపోతే అతని డ్యూటీ అది. ఆ 3 సందర్భాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హీ డస్ నాట్, ఇప్పుడు ఎక్స్ప్లెయినే వస్తుంది, ఎక్స్ప్లెయిన్స్ రాదు, ఇందులో మిస్టేక్ చేస్తున్నాం చూసుకోండి. టాపిక్స్, తర్వాత డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, ఇప్పుడు క్వశ్చన్ మార్క్. నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంది, డస్ నాట్ హీ ఎక్స్ప్లెయిన్. మీకు ఇవి బాగా వస్తే నెక్స్ట్ మీకు ఒక పారాగ్రాఫ్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను నేను. మనం మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ చెప్పి మెలకుండా ఉండం, 2 సెంటెన్స్ చెప్పి మెలకుండా ఉండం. We continuously speak many more sentences like a paragraph, like a conversation, like a speech, like a monologue, like a many other things. So does not he explain topics? Only Revati and Nagmani has sent their vocabulary from newspaper article, and they also sent their voice recording. What about remaining people? Be serious, Nana. Okay, after 60 days, if you want to pay time and money again, that is highly difficult.
మనము మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఈరోజు పోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు, కానీ టైం వేస్ట్ చేస్తే ఇట్ ఈజ్ వీ కాన్ గెట్ ఇట్ బ్యాక్. సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను రిమైండ్ చేస్తూ ఉంటాను, నేను రిమైండ్ చేయాల్సిన పని లేదు. నాకు ఈ 60 డేస్లో చాలా అంటే చాలా తక్కువ మంది, అది మనకి 30 డేస్ కంటిన్యూ అయినాయి కదా, 30 డేస్లో చాలా తక్కువ మంది సార్ ఫోన్ చేసి కంప్లీట్ అయిపోయింది సార్, నా ఈరోజు అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి సార్ అని మెసేజ్ ఎవరు పెట్టలా. సో యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాస్తాం నాన్న. సో మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఇక్కడ డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, దీన్ని పట్టుకొని మనం అన్ని రాస్తాం. ఎలా రాస్తాం, వైతో ఆల్రెడీ రాశాను, ఇంకా మీకు దీని ముందు ఇది రాసుకో డైరెక్ట్గా. డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, అతను టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడా. ఇప్పుడు దీని ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పెడితే అన్ని మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయిపోతాయి. వై డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, వెన్ డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, ఎక్కడ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వేర్ డస్ హీ, ఎప్పుడు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వేర్ డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, విత్ హూమ్, ఎవరితో కలిసి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకటి వస్తే మిగతా అన్ని రాయొచ్చు. తర్వాత హౌ డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్, హౌ లాంగ్, ఎంత సమయం పాటు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, హౌ మెనీ టైమ్స్, ఎక్స్ప్లెయిన్ డస్ హీ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్. సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తూ ఉంటే మీకు బెటర్ ప్రోగ్రెస్ నేను చూపించగలను. మీరు మందకోడిగా చేద్దాంలే అనే ఆలోచన కనుక ఉంటే మీ ప్రోగ్రెస్ అనేది కష్టంగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి, డెఫినెట్లీ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సో అర్థమైందా ఎంతవరకు? డూ యూ అండర్స్టాండ్ అన్నా?